నమస్తే జై కిసాన్ న్యూస్ ప్రేక్షకులకు మార్కెట్ ధరలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా బోనాల మహోత్సవం శుభాకాంక్షలు. జై కిసాన్ ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కగా ఎంతో అందంగా అలంకరించిన అమ్మవారి ఆలయాల్లో బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్నం బోనాలను సమర్పించేందుకు మహిళా భక్తులు కూడా చాలా వరకు ముందొస్తున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో పూజాధికారులు నిర్వహిస్తున్నారు. శివసత్తులు అలాగే డప్పు వాయిద్యాలు ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. సో ఈరోజు ప్రధానంగా మార్కెట్లలో ఎలాంటి ధరలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మీకు తెలియజేసేందుకు మార్కెట్ ధరలు సిద్ధమైపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ధరలకు కూరగాయలు, అపరాలు ఎలాంటి ధరలకు మనకు లభ్యమవుతున్నాయో తెలియజేసేందుకు ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఎర్రగడ్డ రైతు బజార్లో ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరటికాయ వచ్చేసి ఒక్కొక్కటి 9 రూపాయలుగా ఉంది. బీట్రూట్ వచ్చేసి 21 రూపాయలు కిలో ఉంది. బెండకాయ వచ్చేసి 25 రూపాయలు. కాకరకాయ వచ్చేసి 23 రూపాయలు. బుడంకాయ వచ్చేసి 9 రూపాయలు. వంకాయలు 17 రూపాయలు. క్యాబేజ్ వచ్చేసి ఒకటి 15 రూపాయలుగా చెప్తున్నారు. అయితే క్యారెట్ విషయానికి వచ్చేసరికి 43 రూపాయలు కిలో ఉంది. ప్రధానంగా మనం చూస్తే టమోటో కిలో వచ్చేసి 79 రూపాయలుగా ఎర్రగడ్డ రైతు బజార్లో మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ప్రధానంగా రోజువారీ కూరగాయల్లో వాడుకునే పచ్చిమిరపకాయ కానివ్వండి, టమోటా కానివ్వండి చాలా ఎక్కువ ధరలకే ఈరోజు లభ్యమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా చూస్తే టమోటా ధర ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరగడానికి గల కారణం ఆగ్రా నుంచి అలాగే మదనపల్లి నుంచి ఎక్కువగా మనం సరఫరా చేసుకుంటున్నాం. ఇలా సరఫరా చేసుకోవడం ద్వారా కూడా చాలా ఎక్కువ ధరలకి లభ్యమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ధరలు పెరగడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర పంట దిగుబడి చాలా తక్కువగా ఉండడం, వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ పంటలకు సంబంధించి రైతులు ఆసక్తి చూపించకపోవడం కూడా ఒక కారణం అని చెప్పి వ్యవసాయ విశ్లేషకులు చెప్తున్నమాట. చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే కూరగాయల ధరలు ఈ మధ్య కాలంలోనే ఏమి పెరగలేదు. ఒక్కోసారి ఒక్కొక్క ధర ఒక్కో విధంగా పెరుగుతున్నమాట వాస్తవం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రధానమైన మార్కెట్లలో రవాణా అవ్వనివ్వండి, లేకపోతే రైతుల నుండి కొనుగోలు చేసిన దళారీ వ్యవస్థ అవ్వనివ్వండి ఇక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రముఖంగా తెలంగాణలోని ఈ జంట నగరాల్లో అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే ఏ మార్కెట్లోకైనా మార్కెట్ ధరల చిట్టా బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ నుంచే వస్తుంది. ప్రధానంగా అక్కడ డిసైడ్ చేసిన రేట్లకే తెలంగాణలోని చాలా వరకు మార్కెట్లలో ఆ రోజు ఆ పట్టికనే అమలు చేస్తారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ఎన్నో ఏరియాల్లో దళారీ వ్యవస్థ కొనసాగుతోంది అని చెప్పుకోవడంలో అసలు అతిశయోక్తే లేదని చెప్పొచ్చు. చాలా వరకు కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కయ్యి చాలా వరకు ఈ ధరలను పెంచేస్తున్నారు. విపరీతంగా వాళ్ళ ఇష్టానురాజ్యంగా అమ్ముకుంటున్నారు. నిజానికి దొండ మనం ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే చాలా వరకు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో కూడా చూసాం. 1 రూపాయి కిలోకి కొనుక్కొని 15 నుంచి 30 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఇది చాలా దారుణం అని చెప్పి రైతులు వాపోయిన పరిస్థితులు మనం చూసాం. అయితే సూర్యాపేట నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, నమస్తే శ్రీనివాస్, చెప్పండి అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? గారు గత 3 రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయండి. ఇక్కడ వాగులు వంకలు కొన్ని చోట్ల అలుగులు పోస్తుంటే కొన్ని చోట్ల మాత్రము ఇప్పుడే చర్లలకు వద్దనేది వస్తుంది గారు. ఓకే అండి, మనం చూస్తే వాగులు వంకలు పొర్లుతున్నాయని చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఆనందించదగ్గ విషయం అది. అయితే ఇప్పుడు ప్రధానంగా మార్కెట్లలో ఎలాంటి ధరలకు ఇప్పుడు లభ్యమవుతున్నాయని చెప్పుకోవచ్చు? ఇవాళ ఆదివారం కనుక గారు మన గుర్రాల మార్కెట్ మాత్రము ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ రోజు ఆదివారం కావడం వల్ల బయట మార్కెట్ నుంచి సరుకులు దిగుమతి రావడం జరగదు. అయితే పచ్చిమిర్చి వచ్చేసి 110 నుంచి 130 రూపాయలు, టమాటా 85 నుంచి 100 రూపాయలు అమ్మకాలు జరుగుతున్నాయి. అదే బెండ 40 రూపాయలు, దొండ మాత్రము కొంత తగ్గుముఖం పట్టని చెప్పొచ్చు అండి. ఎందుకంటే రైతుల వద్ద నల్లగొండ మన ఉమ్మడి జిల్లా నల్లగొండలో మన హరీశ్రావు గారి సమక్షంలోనే పెద్ద మొత్తంలో ధర్నాలు చేయడం జరిగింది. దొండ రైతులు కేజీ 2 రూపాయలు అమ్మకాలు జరుగుతుండగా ఇక్కడ మాత్రం 34 రూపాయలు జరగడం వల్ల కొంతమంది వినియోగదారులు అసహనం వ్యక్తం చేయడంతో అక్కడ దొండ రైతులని ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పిస్తారని హరీశ్వరరావు గారు కొంత అభయం ఇవ్వడం వల్ల అక్కడ కేజీకి 5 నుంచి 10 రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం 15 నుంచి 20 రూపాయలు కేజీ దొండ అమ్మకాలు జరుగుతున్నాయి.
ఓకే శ్రీనివాస్, మనం చూస్తే వాగులు వంకలు పొర్లుతున్నాయి, చాలా చక్కగా నీటి వసతి కలిగి ఉంది ఇప్పుడు అని తెలుస్తోంది సూర్యాపేట జిల్లాలో. మరి ఎలాంటి పంటలకు రైతులు మొగ్గు చూపుతున్నారనుకోవచ్చు? గోనగారు మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈసారి సూర్యాపేట జిల్లాలో మిషన్ కాకతీయ పనుల వల్ల మొదటి విడత 200 చెరువులు, రెండో విడత 220 చెరువులు, మూడవ విడత 69 చెరువులకు గాను మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు మొదటి దశ, రెండవ దశ పనులు కాగా మూడవ దశ పనులు మాత్రం కొంత నత్తనడకలు నచ్చినా కూడా కొన్ని చోట్ల మాత్రం పూర్తిగా పనులు జరగడం జరిగింది. ముఖ్యంగా ఈసారి సీజన్ ముందుగా రావడం వల్ల కూడా ఈ మూడో విడత కొంత ఎఫెక్ట్ పడని చెప్పొచ్చు. ఫస్ట్ విడత, రెండో విడత జరిగిన పనులు చెర్లలోకి వరద నీరు రావడం వల్ల చెర్లు జలకల సంతరించుకుంది. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే బోన గారు పోయిన దఫా కంటే ఈసారి ఒక 60,000 హెక్టార్లు సూర్యాపేట జిల్లాలో వరి పంట సాగుకు రైతులు మొగ్గుతున్న కారణం ఏంటంటే అది మిషన్ కాకతీయ వల్ల అని చెప్పుకోవచ్చు బోన గారు. ఓకే, మనం చూస్తే చాలా వరకు ఏరియాల్లో పత్తి పంటకే రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు, కానీ ఒకే పంటని ఎక్కువ శాతం వేయొద్దు అని వ్యవసాయ శాఖ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. మరి శ్రీనివాస్, మన సూర్యాపేటలో పరిస్థితి ఏ విధంగా ఉంది? బోనగారు మనం చెప్పుకోవాలంటే వాస్తవంగా ఒక పంట వేయడం వల్ల కూడా పంట దిగుబడితో పాటు చీడ కూడా పురుగులు కూడా ఆశించి కొంత పంట నష్టం ఆశిస్తుందని చెప్తున్న శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ. అయితే ఈ దఫా ఏంటంటే పొయ్య సీజన్ లో మిర్చి గాని, కందులు గాని, పెసర గాని వేయడం వల్ల రైతులు నష్టం వాటిల్లి ఇప్పటి వరకు కూడా ఇళ్లలోనే పంటను ఉంచుకొని వాటికి గిట్టుబాటు ధర లేక అమ్ముకోకుండా ఉంచుకున్నారు. కొంతమంది రైతులు మిర్చిని తలగపెట్టడం కూడా జరిగింది. అయితే ఈసారి 1,20,000 హెక్టార్లో పత్తి సాగు చేయడం జరిగింది బోన గారు. ఓకే, ప్రధానంగా పత్తిని సాగు చేయడానికి గల కారణాలు ఏమిటంటారు శ్రీనివాస్? పత్తి సాగు చేయడం కారణం ఏంటంటే పోయినసారి పత్తికి ప్రభుత్వం గిట్టుబాటు ధర 5 నుంచి 7,000 మధ్య, కొన్ని చోట్ల 7,000, కొన్ని చోట్ల 5,000 అంటే కనీసం ఒక 5,000 మద్దతు ధర పెంచడం జరిగింది. అయితే మిర్చికి గాని, కందులకు గాని సరైన ధర లేకపోవడం వల్ల ఈ అపరాలు వాణిజ్య పంటల మీద ఆసక్తి ఏర్పడ్డా కూడా పత్తి మీద మాత్రం అంతో కొంత, ఎందుకంటే కనీసం మద్దతు ధర 5,000 ఉంటుందని రైతుల్లో కొంత బాధ ఉండటం వల్ల ఈ పత్తిని సాగు చేయడం జరుగుతుందండి. ఓకే, ప్రధానంగా ఇప్పుడు రైతులు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు, వరి నార్లకు అవ్వనివ్వండి, నార్లు పోసుకున్నారు, చాలా చోట్ల నాటుకోవడం కూడా జరిగిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు చాలా వరకు అప్పులు కూడా దొరకటం లేదు, బ్యాంకర్లు అయితే ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది? బోనగారు మన సూర్యాపేట జిల్లాలో మాత్రము బ్యాంకులకు మాత్రం 4వ విడత రుణమాఫీ విషయంలో మాత్రం సమగ్రంగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ గారు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు రైతులతో గాని, ఇటు బ్యాంకర్లతో గాని, ఇటు అధికారులతో గాని సమీక్ష సమావేశం నిర్వహించి 1,400 కోట్ల బకాయిలు ఏదైతే ఉందో వాటిని మాత్రం బ్యాంకులకు, అన్ని బ్యాంకులకు కూడా చేర్చడం జరిగింది. దాంతో పాటు ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు వరికి 30,000, వాణిజ్య పంటలు అయితే వాటికి 15,000 నుంచి 20,000 రూపాయలు కూడా రైతులు తెచ్చుకోవడం జరుగుతుందండి. అయితే మీరు చెప్పిన విధంగా కొన్ని దుక్కుల్లో మాత్రం ఇప్పటివరకు కొంత బ్యాంకులు వాళ్ళు కొద్దిగా శ్రద్ధ చూపించకుండా రైతులు ఎడమొక్క పెడమొక్క పెట్టే ఆలోచనలు కూడా ఉన్నాయి. వాటిపైన జిల్లా కలెక్టర్ గారు సీరియస్ గా ఉన్నారండి. అలాంటి కనుక ఏమన్నా జరిగితే మాత్రమే బ్యాంకర్లకు కానీ, ఇక్కడ వ్యవసాయ అధికారులకు కానీ కొంత ఇబ్బంది పడే అది అవకాశం ఉందని సురేంద్రమోహన్ గారు గట్టిగా హెచ్చరించారండి. ఓకే, మరి చాలా వరకు రైతులను గుర్తించాలి, కౌలు రైతులే ఎక్కువ శాతం ఉన్నందున కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ చెప్తోంది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో కౌలు రైతుల గుర్తింపు జరిగిందంటారా? సూర్యాపేట జిల్లాలో 12,000 మంది కౌలు రైతులు పొందగారు. అయితే ఈ కౌలు రైతులకు ముఖ్యంగా మనం చెప్పుకోవటం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మన ఎవరైతే పట్టాదారు పాస్పుకాలు ఉన్నారో వాళ్ళు బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ కౌలు రైతులకు మాత్రం ఎలాంటి వాళ్ళకు హక్కు పత్రాలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అన్నమాట వాస్తవమే. అయితే జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ గారు మొన్న జరిగిన సమీక్ష సమావేశంలో కౌలు రైతులను వెంటనే గుర్తించి వారికి గుర్తింపు కార్డులతో పాటు కిసాన్ యోజన పథకం వంటి ఒక పథకాన్ని ప్రారంభించి వారికి ఎమ్మటే మీరు హక్కులు ఇవ్వాలని బ్యాంకులో సూచించారండి. అయితే దాంట్లో మాత్రం కొంత సుష్టిత రాలేదని చెప్పుకోవచ్చు అండి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా సూర్యాపేటలో పరిస్థితి ఏ విధంగా ఉంది అని. ప్రస్తుతం అయితే చాలా వరకు ఏరియాల్లో రైతులు దుక్కుతున్నారు, దున్నుకుంటున్నారు, వాళ్లకు చేతనైనంత వరకు వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ బ్యాంకుల నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిజానికి మనం ఆలోచిస్తే చాలా వరకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించినప్పటికీ కూడా ఎంత
చేసినప్పటికీ ప్రజల నుండి అనూహ్య స్పందన లేదు. రైతులకు అందాల్సిన సహకారం అక్కడ అందడం లేదు అని అందరూ చెప్తున్న పరిస్థితి. అయితే మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. హలో, శ్యామలరావు ఈస్ట్ గోదావరి నుంచి. శ్యామలరావు చెప్పాలి, అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణం అయితే వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే గడిచినటువంటి 24 గంటల నుండి కూడా అల్పపీడన ద్రోణి కావచ్చు, లేకపోతే రుతుపవనాల ప్రభావం కావచ్చు, మొత్తం మీద విస్తారంగా ఉభయ గోదావరి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా మనం చూస్తే కనుక ఖరీఫ్ సాగు కూడా దాదాపుగా ఇప్పటికే 80% వరకు కూడా నాట్లు పూర్తయినాయి. ఖరీఫ్ సీజన్ లో మాత్రం ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ సాగునీటి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో ముందస్తుగానే సాగునీరు అందించడంతో పాటు అలాగే వర్షాలు కూడా అనుకూలించడంతో ఈ రెండు విధాలుగా కూడా ఆ రైతన్నకి కొంచెం ఉపయోగకరంగా ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం మనం చూస్తే కనుక రుణాల విషయంలో మాత్రం అంత ఆశాభావంగా లేదని వ్యక్తమవుతుంది. ఎందుకంటే నిన్న కూడా నర్సాపురంలో చూస్తే కనుక కొన్ని బ్యాంకుల ముందు ధర్నాలు చేసినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే రుణాలు ఇచ్చేదానికి ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, అలాగే ప్రకటించిన విధంగా రుణాలు అందడం లేదనేది వాస్తవంగా ఇక్కడ కౌలు రైతులు కావచ్చు లేదా భూదారులు కావచ్చు. ఎందుకంటే బకాయిలు ఉండడం వల్ల గతంలో ఉన్నటువంటి రుణాలు ఏవైతున్నాయో ఆ రుణాలకు సంబంధించినటువంటి అప్పు ఇంకా తీరకపోవడం వల్ల రుణమాఫీ పథకంలో వచ్చినటువంటి అలసత్వం కావచ్చు, లేక పూర్తి స్థాయిలో దాన్ని ఇంకా పూర్తి కాకపోవడం వల్ల కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనపడుతుంది భువన జిల్లాలో. ఓకే, ప్రధానంగా చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఖరీఫ్ సీజన్ లో రైతులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో? మనం చూస్తే కనుక ఈ ఖరీఫ్ సీజన్ అనగానే ఇప్పుడు మనం చూస్తే ఈ జూన్ నుంచి మన అక్టోబర్ నెల వరకు చెప్పుకోవచ్చు. ఈ ఖరీఫ్ సాగు అన్ని విధాలుగా ఇక్కడ కూరగాయలు కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇలాగే అగ్రికల్చర్ కావచ్చు, అలాగే ఇంకా ఆక్వాకల్చర్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ఇంకా రోజు రోజుకి పెరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అన్ని విధాలుగా కూడా రైతు తనకు చేస్తున్నటువంటి వ్యవసాయం మీద పూర్తి స్థాయిలో ఇక్కడ గత దశాబ్దాల కాలంగా వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతు ఉన్నాడు. కాబట్టి రైతు తప్పనిసరిగా ఇక్కడ చేస్తున్నటువంటి వ్యవసాయం మీద పట్టున్న రైతే ఇక్కడ ఎక్కువ ఉన్నాడు. అయితే దాంతో పాటుగా కౌలు రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కౌలు రైతులు ఉన్నారంటే ఇక పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. గతంలో రైతు కూలీగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు కౌలు రైతులుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ రుణాల విషయంలో మాత్రం అంత సఫిషియెంట్ గా అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది వాతావరణం అయితే ఏర్పడుతుంది. దీంతో పాటుగా ధరలు చూస్తే కనుక రోజు రోజుకు మార్కెట్ విధానంగా ఇప్పుడు పండినటువంటి పంటలు ఏవైతున్నాయి పంటల్లో ధరల విషయంలో మాత్రం రైతు కొంచెం ఆశాభావం వ్యక్తం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పండించినటువంటి పంటకి సరైనటువంటి ధర లేకపోవడం వల్ల నష్టపోతున్నాననే ఒక భావంతో రైతున్నాడు. అదేవిధంగా దళారుడి వ్యవస్థ బాగా పెరుగుతుంది, రోజు రోజుకు పెరుగుతుంది. ప్రధానంగా ఈ పండించినటువంటి పంటని ట్రాన్స్పోర్ట్ ఈ వినియోగదారుడికి చేర్చే దాంట్లో ఎక్కువగా మోసపోతున్నాం అనే ఆలోచనలో రైతు ఉన్నట్టు తెలుస్తుంది భువన. ఓకే, మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో మరి మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి శ్యామలరావు? మనం చూస్తే కనుక ఈ నిత్యావసర కూరగాయల ధరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, మనం అనుదినం వాడే ఈ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దానికి కావాల్సినటువంటి ఇప్పటికే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కూడా దీని మీద ఒక శ్రద్ధ వహించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టమాటా ధర దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలో 100 రూపాయలు చేరుకోవడం అంటే ఇది చాలా ఆలోచించవలసిన విషయంగా పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా 100 రూపాయలు పెట్టి టమాటా కొన్న దాఖలాలు లేవు. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఈ సంవత్సరం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 120 రూపాయల దాకా కొనే పరిస్థితి మనం చూసాం గత 20 రోజులుగా. అయితే ఇటువంటి కూరగాయల ధరలు ఇంత అధికంగా పెరగడానికి గల కారణాలు అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ సత్వరమే దాని మీద ఆలోచన వ్యక్తం చేసి దానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున దీని మీద ఖండించే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక వంకాయ కానించి ప్రతి కూరగాయ కావచ్చు, ఆకుకూర కావచ్చు, ప్రతి దాని మీద గణనీయంగా దాదాపు 3 పదులు అంటే 30 రూపాయల వరకు రేట్లు ఉండే పరిస్థితి కనపడుతుంది భువన. అయితే మనం టమాటా వచ్చి ఈ నిన్న 100 రూపాయలు ఉంది, ఈ రోజు 80 రూపాయలకి అంటే 20 రూపాయలు తగ్గిందని చెప్పుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వచ్చి 40 రూపాయలు ఉంది, వంకాయ వచ్చి 30 రూపాయలు ఉంది, బెండకాయ వచ్చి 30 రూపాయలు ఉంది, అలాగే చిక్కుడుకాయ వచ్చినప్పటికీ 45 రూపాయలు ఉంది. ఇవి కూడా హైబ్రిడ్ చిక్కుడుకాయ వచ్చి 45 రూపాయలు ఉంది. ఇంకా గోకరకాయ వచ్చినప్పటికి 20 రూపాయలు ఉంది. తర్వాత అరటికాయ వచ్చినప్పటికి 5 రూపాయలు ఉంది. ఈ శామదుంప వచ్చినప్పటికి 22 రూపాయలు ఉంది. బంగాళదుంప వచ్చినప్పటికి 25 రూపాయలు ఉంది. ఈ విధంగా కూరగాయల ధరలు ఉన్నాయి భువన.
ఓకే, థ్యాంక్ యూ శ్యామలరావు. థ్యాంక్ యూ. వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలాంటి పరిస్థితులు అక్కడ రైతులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ధరలు అక్కడ అందుబాటులో ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏమిటి అన్నది మా ప్రతినిధి శ్యామలరావు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే చాలా వరకు వెస్ట్ గోదావరి జిల్లాలో మిద్దె సాగుకే ఎక్కువగా అక్కడ ప్రాధాన్యతనిస్తారు. ఎవరి ఇంటి సాగుకి అంటే వాళ్ళ ఇంటి పంటను వాళ్ళే పండించుకోవడానికి కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా ఎక్కువ శాతం మంది అక్కడ. అయినప్పటికీ కూడా అక్కడ కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే నిజంగా దారుణమనే చెప్పుకోవాలి. పండించిన రైతుకు ఎలాంటి లాభం లేదు, అలాగని కొంటున్న వినియోగదారుడికి ఎలాంటి లాభం లేదు. కానీ మధ్య దళారి మాత్రం చాలా వరకు లాభపడుతున్నాడు. మిగతా వాళ్ళు ఇద్దరు ఈ పక్క ఆ పక్క నష్టపోతున్న పరిస్థితుల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక వెస్ట్ గోదావరి జిల్లా అనే కాదు, కానీ మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మార్కెట్లోనూ సంభవిస్తున్న ఒక ప్రాబ్లంగా కూడా మనం చెప్పుకోవచ్చు. శేఖర్ వికారాబాద్ నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? భువన, నిన్న సాయంత్రం ఇక్కడ జిల్లా లోపల పలు ప్రాంతాల లోపల ఓ మోస్తరు వర్షం కురిసింది భువన. ఈ రోజు ఉదయం కూడా ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం కూడా కూల్ గా ఉంది వెదర్ అంతా. ఈరోజు ఈ సాయంత్రం అయ్యేసరికి కొన్ని ప్రాంతాల లోపల చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు నిపుణుల అంచనా ఉంది. ఓకే, మరి చూస్తే ప్రధానంగా మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయి వికారాబాద్ లో? భువన, మార్కెట్ లో ధరలు మాత్రం ప్రతి నిత్యం రోజు రోజుకు హెచ్చు అవుతా ఉన్నాయి కూరగాయల ధరలు. మరి సామాన్య మానవుడు కొనేటటువంటి పరిస్థితి కాకుండా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ధరలు తీసుకున్నట్లయితే కూరగాయలు టమాటా 90 రూపాయలు, వంకాయ 25 రూపాయలు, బెండకాయ 40 రూపాయలు, పచ్చిమిర్చి 70 రూపాయలు, కాకరకాయ 35 రూపాయలు, బీరకాయ 40 రూపాయలు, క్యాబేజీ 20 రూపాయలు, బీర్నీస్ 50 రూపాయలు, క్యారెట్ 30 రూపాయలు, క్యాలీఫ్లవర్ 25 రూపాయలు, దొండకాయ 20 రూపాయలు, చిక్కుడుకాయ 40 రూపాయలు, గోకరకాయ 30 రూపాయలు, బీట్రూట్ 30 రూపాయలు, క్యాప్సికమ్ 40 రూపాయలు, ఆలుగడ్డ 20 రూపాయలు, కీర 20 రూపాయలు, ఉల్లిగడ్డ 15 రూపాయలు, అల్లం 50 రూపాయలు, వెల్లుల్లి 60 రూపాయలు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి భువన. అదేవిధంగా ఆకుకూరల ధరలు తీసుకుంటే పాలకూర 8 కట్టాలకు 10 రూపాయలు, గోంగూర 8 కట్టాలకి 10 రూపాయలు, తోటకూర 8 కట్టాలకి 10 రూపాయలు, మెంతుకూర 6 కట్టాలకి 10 రూపాయలు, పాయిల్ కూర 5 కట్టాలకి 10 రూపాయలు, కొత్తిమీర 10 కట్టాలకి 10 రూపాయలు, పుదీనా 5 కట్టాలకి 10 రూపాయలు కూరగాయల ధరల్లో ఈ విధంగా. ఓకే, వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి. చాలా వరకు నదులు కానివ్వండి, లేకపోతే మన కుంటలు కానివ్వండి, చెరువులు నిండుతున్నాయి అని చెప్పి చాలా వరకు చెప్తున్నారు అధికారులు. మరి వికారాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందా? భువన, ఈ సంవత్సరం గత సంవత్సరం అయితే ఈ సమయానికి చాలా వరకు వర్షాలు కురియడం జరిగింది. ఈ పాటికి కొన్ని ప్రాంతాల లోపల చెరువుల్లో మరి కుంటల్లో నీరు చేరడం అనేటువంటిది జరిగింది గత సంవత్సరం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం తీసుకుంటే ఇప్పటి వరకు కూడా సరైన వర్షాలు కురియలేదని చెప్పేసి కొంతవరకు చెప్పుకోవచ్చు భువన. ఇప్పుడు రైతులు కూడా ఇప్పుడు పడ్డటువంటి వర్షము ఏదైతే ఉందో అది పంటలకు సరిపడినంత పడలేదు అన్న ఒక సందేహం వ్యక్తం చేస్తారు. ఓకే, మరి అక్కడి రైతులు ఏ విధంగా చెప్తున్నారు? సాగునీరు లేకపోతే ఖరీఫ్ సీజన్ లో కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నిజానికి ఖరీఫ్ సీజన్ మీద ఆధారపడే రైతులు చాలా ఎక్కువ శాతం ఉభయ రాష్ట్రాల్లో. మరి అక్కడ రైతులు ఏమంటున్నారు? భువన, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షం గురించి తీసుకున్నట్లయితే వర్షం సరిపడినంత ఇప్పుడు పడాల్సినంత పడలేదు. కాబట్టి రైతులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొంటే ఇప్పటికి పడాల్సినటువంటి వర్షాలు పడలేదు కాబట్టి సకాలంలో పడినట్లయితే ఆ పంట చేతికి వచ్చే సమయం లోపల గిటంగా వర్షాలు కురిసినట్లయితే చాలా వరకు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది అని. ఇప్పుడు ప్రస్తుతం అయితే పడ్డటువంటి ఏవైతే వర్షాలు ఉన్నాయో అవి విత్తనాలు వేసుకునేందుకు కూడా కొన్ని ప్రాంతాల లోపల పెట్టలేని పరిస్థితి కూడా ఉంది. నేల తడిసేంత వరకు కూడా వెయిట్ చేసి విత్తనాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. కొంతమంది అయితే ఇప్పటికి కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే సరియైన వర్షాలు ఇప్పుడైతే ఆశాజనకంగా మాత్రం పడ్డట్లుగా పూర్తి స్థాయిలో పడ్డట్లుగా ఆశాజనకంగా మాత్రం లేరు భువన. ఈ పరిస్థితి కూడా ఇలాగే కొనసాగితే
పంటల లోపల నష్టపోయేటటువంటి మొలక దశల లోపలనే నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది అని కొంతవరకు ఓకే, అంటున్నారు భువన. కానీ చాలా వరకు నీటి సదుపాయాన్ని ప్రతి చోటికి అందిస్తున్నాం, 1,00,000 ఎకరాలు సాగులోకి వస్తోంది కొత్తగా అని తెలంగాణ ప్రభుత్వం చెప్తూనే ఉంది. కానీ కుంటల్లో నీళ్లు నిండకపోవడానికి అంటే చాలా వరకు అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది అని అనుకోవచ్చా? భువన, ఇప్పటి వరకైతే అధికారులు ఇక్కడ మన ప్రాంతంలో వికారాబాద్ ప్రాంతం లోపల ఎలాంటి నదులు గాని అలాంటివి కూడా ఏమీ లేవు భువన. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం రైతులు కూడా ఆధారపడేటటువంటిది ఎక్కువ మటుకు ఏవైతే బోరు బావులు ఉన్నాయో ఆ బోరు బావుల పైన ఆధారపడినటువంటి వాళ్ళే. ఇది మిషన్ కాకతీయ ద్వారా చేపట్టినటువంటి ఆ పూటిక తీత తీసేటటువంటి చెరువులు మాత్రమే ఉన్నాయి. ఆ పూటిక తీత తీసినటువంటి చెరువులు నింటేనే ఆ చెరువు కింద ఉన్నటువంటి భూములు కొంతవరకు సాగయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి భువన. ఇప్పటి వరకు అయితే కొంత మేరకు రైతులు అధికారులు మిషన్ కాకతీయ 1 కింద ఒక 90% వరకు పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా మిషన్ కాకతీయ 2 ద్వారా 50% వరకు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల రీసెంట్ గా 3వ విడత ప్రారంభించడం జరిగింది. దానికి గాను కొంత టెండర్లు మాత్రమే పిలవడం జరిగింది. కొన్నింటి లోపల వర్క్ గ్రౌండ్ వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి ఆ చెరువుల కింద ఉన్నటువంటి ఆ భూములు అయితే ఉన్నాయో వాటికి కొంచెం మేలు చేకూరుతుంది వర్షాల ద్వారా నిండినట్లయితే. అంతవరకు అయితే చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కువ మాత్రం ఇక్కడ ఈ జిల్లా లోపల బోరు బావుల కింద ఎక్కువ పంటలు పండిస్తారు. ఓకే శేఖర్, మనం చూస్తే 50% వరకు మాత్రమే కాకతీయ పనులు పూర్తయ్యాయని మీరే ఇందాక అంటున్నారు. సో 50% నిజానికి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపు పూడికతీత పనులు అయిపోవాలి అని సర్కార్ ఆల్రెడీ హితవు జారీ చేసింది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నష్టపోయే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా భువన, రైతులకు మాత్రం దాని ద్వారా నష్టమే ఉంటుంది భువన. పనులు పూర్తి కాకపోవడంతో పాటు అది కాక వర్షాల కారణంగా నష్టపోయేటటువంటి పరిస్థితి నెలకొంటుంది భువన. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. మనం చూస్తున్నాం వికారాబాద్ లో పరిస్థితిని. చాలా వరకు ప్రతి చోట కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నా కూడా హైదరాబాద్, వరంగల్ ఇలాంటి సూర్యాపేట మినహా ఎక్కడా కూడా పెద్దగా వర్షాలు కురవని పరిస్థితిని మనం చూస్తున్నాం. అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. చాలా వరకు వర్షాలు ఎక్కువగానే కురుస్తున్నప్పటికీ జలాశయాలు నిండటం లేదు. చాలా వరకు వర్షాలు లేని కారణంగా 1 టీఎంసీ నీటితోనే ఇప్పుడు హైదరాబాద్ తాగునీటిని అందించేందుకు కృష్ణా బోర్డు కూడా అనుమతిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వినియోగదారులు కూడా అంటే పంటలు సాగు చేసుకోవడానికి పక్కన పెడితే ఒక పక్కగా పెడితే తాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వర్షాకాలంలోనే మొదలవుతుంది. కాబట్టి నీటిని వినియోగించుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నీరు లేకపోతే జీవకోటి లేదు అని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. బాలకోటయ్య మన నెల్లూరు నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రవీందర్ చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణం బాగా పొడిగానే ఉంది. రాత్రి కొంచెం కావల మండలం పక్కన మండలాల్లో కొంచెం బాగా వర్షం ఉంది. మంచి జల్లులు పడి వర్షం రాత్రి పడింది భువన. ఇప్పుడు మళ్ళీ వాతావరణం బాగా వేడిగానే ఉంది భువన. ఓకే, అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది అని చెప్పి వాతావరణ కేంద్రం ఆల్రెడీ హెచ్చరిస్తోంది. మరి తీర ప్రాంతం కదా నెల్లూరులో ఎలాంటి చర్యలు ఉన్నాయి? చర్యలు ఏం లేదు. అల్ప అంటే రాత్రి బాగా గాలి కొట్టింది, పవర్ కట్ కూడా అయిపోయింది. దాదాపు 5 అవర్స్ టౌన్ లో కూడా కరెంట్ తీసేశారు, పక్కన పల్లెల్లో కూడా తీశారు. మళ్ళీ తర్వాత గాలి తగ్గగానే 5 అవర్స్ తర్వాత మళ్ళీ కరెంట్ కూడా వచ్చేసింది. ఇక్కడ అంత హడావుడి ఏం లేదు. కావలి మండలంలో ఏం లేదు. కావాలంత హడావుడి కానీ ఏం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏం చర్యలు ఏం తీసుకోలేదు పోనా. ఓకే, వాతావరణ శాఖ అయితే మత్స్యకారులకు ఏమైనా హింట్లు ఇస్తోందా? ఏదైనా హెచ్చరికలు జారీ చేసిందా? హెచ్చరికలు జారీ చేసింది కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండటం వల్ల దానివల్ల ఏంటంటే కొంచెం అప్రమత్తం కూడా పెద్ద లేదు ఇక్కడ. మామూలుగా ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ మాత్రం ఎండ బాగానే వస్తా ఉంది పోనా. ఈ మండలం కావలి మండలం, నెల్లూరు జిల్లా ఇదంతా కూడా ఎండ బాగా విపరీతంగా వస్తుంది ఈరోజు. ఓకే, మరి అక్కడ ప్రధాన మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయి రవీందర్? రైతు బజార్లో ఈ రోజు మార్కెట్లో టమాటా 76 రూపాయలు ఉంది, మిర్చి 35, వంకాయలు 42, బీనీస్ 65, క్యాలీఫ్లవర్ 66, క్యారెట్ 66,
ఉల్లగడ్డ 18, శాంగడ్డ 35, బీట్రూట్ 35, కీర 62, దొండ 18, బెండకాయలు 20 రూపాయలు, మునగ 25. ఓకే, ప్రధానంగా రైతు మార్కెట్లో ఈ రోజు రేట్లు. ఓకే, ఆదివారం కదా, మరి నాన్ వెజ్ కూడా ఎక్కువగా సేల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా, మరి నాన్ వెజ్ లో సంబంధించి మార్కెట్లో కూడా నాన్ వెజ్ ఈ రోజు మటన్ అంటే పొట్టేలు మాంసం కానీ మేకపోతు మాంసం అంటారు మటన్, అది ఇచ్చి ఈ రోజు 500 రూపాయలు ఉంది కిలో. స్కిన్లెస్ చికెన్ వచ్చి 250 రూపాయలు, స్కిన్ అయితే 210 రూపాయలు ఉంది. చేప బొచ్చులు గిండిలు ఇవైతే కేజీ 140 రూపాయలు ఉన్నాయి. కొరమేను వచ్చి 350, సందు అంటారు సముద్రం చేప, అది వచ్చి 500 రూపాయలు ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ రవీందర్. ప్రధానంగా చూస్తే చాలా వరకు అన్ని చోట్ల కూడా మేఘావృతమై ఉన్నప్పటికీ ఒక నెల్లూరు జిల్లాలో మాత్రం చాలా వరకు ఎండలు కూడా ఉన్నాయి అని చెప్పి మా ప్రతినిధి రవీందర్ చెప్పడం జరిగింది. అయితే మార్కెట్లలో ధరల విషయాన్ని కనుక ఒకసారి మనం చెక్ చేసినట్లయితే చాలా వరకు పెద్ద తేడాలు ఏమీ లేవని చెప్పొచ్చు. చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది కొనేటప్పుడు కూడా, ఎందుకంటే రైతన్నలు నష్టపోతున్నారు, వినియోగదారులు నష్టపోతున్నారు, మధ్య దళారీ మాత్రం బాగుపడుతున్నారు. కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. పట్టికలో ఏ ధరలు ఉన్నాయి, ఆ ధరలకే లభ్యమవుతున్నాయా లేదా అని కూడా వినియోగదారుడు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరంగల్ నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ రెడీగా ఉన్నారు. విద్యాసాగర్, చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణం చూస్తే కొంత ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. నిన్న కొంత మేరకు జిల్లా వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడ పడిపోయాయి. అలాగే ఈ రోజు కొంత మబ్బులు మేఘావృతమై వాతావరణం నమోదైంది భువన. ఓకే, మరి వాతావరణ పరిస్థితి విషయానికి వచ్చేసరికి అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ద్వారా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మరి రైతుల్లో ఎలాంటి ఆశాభావం వ్యక్తం అవుతుంది అనుకోవచ్చు? గత 3 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగానే విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే రైతులంతా తమ పంట పొలాల్లో పనుల్లో నిమగ్నమైపోయారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే రబీకి తర్వాత ఖరీఫ్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది. వర్షాధారిత పంటలు ఖరీఫ్ లో వేయాలని వ్యవసాయ అధికారులు సూచించినప్పటికీ రబీలో అయితే ఏదైతే చెరువులు బావులు కింద ఉన్న మాత్రమే పంటలు వేయాలి. అలాగే ఖరీఫ్ లో వర్షాధార పంటలు వేయమని వ్యవసాయ అధికారులు చెప్పినప్పటికీ ఎక్కువ శాతం జిల్లాలో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపారు. ఇదే విధంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం మిర్చి వేసి విపరీతంగా నష్టపోయిన రైతులను మనం చూడొచ్చు. అదేవిధంగా ఈసారి మాత్రం పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పొచ్చు కూడా. ఓకే, పత్తిని చాలా వరకు ఎక్కువ ఏరియాల్లో సాగు చేస్తున్నారు కదా విద్యాసాగర్ గారు, మరి ఎక్కువ శాతం పత్తిని వేయకండి అని చెప్పి ఉభయ రాష్ట్రాల్లోని గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడైతే పత్తిని వేస్తున్నారు, కానీ తర్వాత ప్రాబ్లం వస్తుంది, గిట్టుబాటు ధర లభించకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రైతులు పత్తి వైపే మొగ్గు చూపడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఏదైతే రైతుకు అవగాహన, అంటే భూసార పరీక్షలు నిర్వహించాలి వ్యవసాయ అధికారులు, భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంటలు వాళ్ళ భూమిలో వేయాలనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పంటలు సాగు చేస్తే బాగుంటుందని చెప్పేసి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికీ కూడా ఆ భూసార పరీక్షలు కేవలం జిల్లా వ్యాప్తంగా అడపాదడపా జరిగాయి తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పొచ్చు. దాన్ని బట్టి చూస్తే మనము ఎక్కువ తొందరగా పంట వచ్చి రైతులు తమకు అనుకూలమైనటువంటి పత్తి సాగుకు మొగ్గు చూపారు. ఎందుకంటే ఒక మిర్చి లేదా ఒక కంది లేకపోతే మిగతా ఏ పంటలు వర్షాధారిత పంటలు ఏవైతే వేస్తారో వాటికి అధిక లాభాలు ఉంటాయని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్పినప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా చూస్తే గత సంవత్సరం మిర్చి, ఈ సంవత్సరం పత్తి, ఈ రెండు మాత్రమే ఎక్కువ శాతం వ్యవసాయ అధికారుల సూచనలు పాటించకుండా రైతులు కేవలం రైతు సంఘాల ఆయా గ్రామాల్లో రైతులు మాత్రం అనుకొని ఒక పత్తి సాగు చేయడం, బీటీ పత్తి వేయడం, ఆ బీటీ పత్తి ద్వారా భూసారంలో ఏదైతే భూసారం దెబ్బతింటుంది అని ఎంతసేపు పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివి కొట్టినప్పుడు భూసారం దెబ్బతింటుందని వ్యవసాయ అధికారులు చెప్పినప్పటికీ కూడా వాటిని ఏమి బేఖాతరు చేసేసి పత్తి అతి అలకగా పండించేసి డబ్బు సంపాదించాలని ఒక రైతు అత్యాశకు వెళ్ళాడు. ఆ అత్యాశ ఎప్పటికీ తన కొంప ముంచుతుందని రైతు గమనించలేకపోయాడని చెప్పొచ్చు భువన. ఓకే, ప్రధానంగా పత్తి కాకుండా రెండవ సాగుగా ఏ దాన్ని మనం పరిగణించవచ్చు వరంగల్ జిల్లాలో? వరంగల్ జిల్లాలో చూస్తే రెండో ప్రధాన పంట మొక్కజొన్న.
మొక్కజొన్నకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే పొలాల్లో వరి సాగు కూడా ఈసారి ప్రియారిటీ ఉంది. వరి తర్వాత మొక్కజొన్నకి. మిర్చి ఎక్కడెక్కడ కొంత జిల్లాలో అది మహబూబాద్ కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానీ, జనగామలో అక్కడక్కడ మిర్చి సాగు చేశారు కొంతమంది రైతులు మాత్రమే అని చెప్పొచ్చు. ఓకే, మనం చూస్తే ప్రధానంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు ఖరీఫ్ సీజన్ మిడ్ ఏరియాలో ఉన్నామని చెప్పుకోవచ్చు. స్టార్ట్ అయిపోయింది, ఏరువాక అయిపోయి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఇంత అయిపోయేటప్పటికీ కూడా టైం జాప్యం జరుగుతోంది, లోన్లు అందుబాటులో లేవు అని చెప్పి రైతులు చెప్తున్నారు. వరంగల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? ఇప్పటికే ఖరీఫ్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు గడిచిపోయాయి. ఖరీఫ్ లో కూడా రైతులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే వేసిన పంటలకు కానీ, ఆ తర్వాత ఎరువులు కొనుగోలుకు కానీ కొంత వాళ్ళకు డబ్బు అవసరం అనేది ఉంటుంది. దీని మీద వాణిజ్య బ్యాంకులు కానీ, అటు సహకార బ్యాంకులకు కానీ రుణాల కోసం ఎప్పటికప్పుడు రైతులు తిరిగినప్పటికీ అక్కడ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకున్న సందర్భాలు మనకు కనబడడం లేదు. ఎందుకనంటే రుణం కోసం ఏదైతే తిరుగుతున్నారో ప్రైవేటు వ్యవస్థను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాళ్ళు 100కు 10 రూపాయల చొప్పున తీసుకొని రుణాలు ఇవ్వడం, వాళ్ళ భూమి కాగితాలు పెట్టుకొని రుణాలు ఇవ్వడం, ఇలాంటి వ్యవస్థ గ్రామాల్లో ఎక్కువైపోయింది. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్టుంది. దీని మీద చర్యలు కనీసం చేపట్టాలి. ఎందుకంటే రైతు తను పండించిన పంట తర్వాత ఆ అప్పు కట్టలేక, తర్వాత సరైన పంట రాక, గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంచెం అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ కొంచెం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు. పోనా ఓకే, మనం చూస్తే చాలా వరకు నకిలీ విత్తనాల బెడద కూడా చాలా చోట్ల రైతుల్ని ఇబ్బంది పెడుతోంది. ఎక్కువగా ప్రధానంగా పత్తిలోనే ఎక్కువగా నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. మరి వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే BT3 వరకు గవర్నమెంట్ ఆమోదించింది. BT4 అనే ఒక రకం వచ్చింది. BT4 అది ప్రభుత్వం ఆమోదించలేదు. ఆ ప్రభుత్వం ఆమోదించని ఏదైతే ఉంటాయో అవి నిరక్షరాస్యత గ్రామాలను ఎంచుకున్నారు. దళారీ ఏదైతే మోసం చేసే రైతులు ఎవరైతే మోసపోతారో వాళ్ళని మోసం చేయడానికి ఈజీగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎక్కడి నుంచి గుంటూరు నుంచి నకిలీ విత్తనాల గుంటూరు నుంచి ఎక్కువ శాతం ఎగుమతి చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పటికి అంటే పోలీసు యంత్రాంగం కానీ ఆయా గ్రామాల్లో వాల్ రైటింగ్లు కూడా రాయించారు. నకిలీ పెడదాం, మీకు ఏమన్నా ఉంటే మాకు వెంటనే ఫోన్ చేయండి అని చెప్పేసి. ఇలాంటివి కూడా వాళ్ళు చేయకుండా చిల్లరగా వచ్చే పత్తి గింజలను కొనుక్కొని వేసి కాయ పూత లేక కొన్ని రోజులు పెరిగిన తర్వాత, ఏపుగా పెరిగిన తర్వాత కాత లేక పూత లేక అప్పుడు నకిలీ అని బెంబేలెత్తిపోతున్నారు రైతులు. ఇది ముందు జాగ్రత్త చర్యగా వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పటికి చెప్పినప్పటికీ కూడా వీటిని ఎవరు అది చేయట్లేదు. నకిలీ విత్తనాల దందా కొనసాగించే వాళ్ళు కేవలం మహబూబాద్ జిల్లా ఒక నిరక్షరాస్యత ఎక్కువగా ఎస్టీసీ ఉండే ప్రాంతం అది. ఆ యొక్క జిల్లాను అడ్డగా చేసుకొని అక్కడ నకిలీ విత్తనాలను ఇప్పటి వరకు మొక్కజొన్న నకిలీ అక్కడ తేలిపోయింది కేశవపురం మండలంలో. అలాగే పత్తి కూడా ఇంకొన్ని రోజులు పోతే గానీ పత్తికి నకిలీదా అసలు దానే తెలియదు. ఇప్పుడే కొంచెం పత్తి మొక్కలు పెరిగాయి, కానీ అది ఖాతా పూత లేని సందర్భంలో ఇది నకిలీది అని చెప్పేసి తెలుసుకునే సందర్భం మనకు కనబడుతుంది. బోనా ఓకే, మనం ఈ నకిలీ విత్తనాల బెడద నుండి రైతులకు విమోచనం కలిగించడానికే సబ్సిడీలో కూడా మేము విత్తనాలను అందిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం వాపోతుంది. కానీ ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాల వైపు రైతులు మొగ్గు చూపకపోవడానికి కారణాలు ఏమని ఉండొచ్చు? వ్యవసాయ అధికారులు సబ్సిడీ విత్తనాలు మేము రైతులకు అందిస్తున్నాము, సరైన ధరలకు అందిస్తున్నాము, సబ్సిడీ మీద అందిస్తున్నాము, రైతులు కొనుగోలు చేయాలని చెప్పేసి గ్రామాల్లో చాటింపులు చేశారు. అలాగే పత్రికా ముఖంగా ప్రకటనలు కూడా చేశారు. ఇవన్నీ కూడా రైతు వెళ్ళి అక్కడికి వ్యవసాయ అధికారులను రైతు గ్రామాల నుంచి వెళ్లే వరకు వ్యవసాయ అధికారులు అందుబాటులో లేక వెళ్ళినా, లేదా మళ్ళీ ఏం తిరగాలి అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా గ్రామాల్లోకి నకిలీ విత్తనాలు ఎవరైతే విక్రయించే వాళ్ళు ఉంటారో డైరెక్ట్ గ్రామాలలోకి వచ్చేసి ఏదైతే తెలిసిన రైతులను ఇది బాగా కాస్తుంది, ఇది గత సంవత్సరం ఇలా కాసింది అని చెప్పేసి నకిలీ దందా కొనసాగించే ఎవరైతే ఉంటారో మోసగాళ్ళు, వాళ్ళు నేరుగా గ్రామాలలోకి వెళ్ళి రైతులను కలిసి మరి విక్రయించడం జరిగింది. ఈ విక్రయించడం కొంత డబ్బు లేని పరిస్థితి కూడా ఉంటది. ఇక్కడ గమనించవచ్చు మనం. ఏంటంటే రైతుల దగ్గర సరైన టైంకు డబ్బు లేకపోవడానికి ఫర్టిలైజర్ షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి తను చెప్పిందే కొనుక్కోవాలి. ఎందుకంటే ఉద్దర ఇస్తున్నారు కాబట్టి అది కొనుగోలు చేయాలి. ఇది బాగా కాస్తుంది అని చెప్పేసి ఏదైతే ఫర్టిలైజర్ షాప్ యజమాని చెప్పగానే అవి కొనుక్కొని వెళ్ళి నాటుతున్నారు. ఇది మనం ఈ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చూడొచ్చు. మారుమూల గ్రామాలనే ఎంచుకుంటున్నారు ఈ నకిలీ మాయగాళ్ళు అని చెప్పచ్చు. బోలా
ఓకే, ప్రధానంగా వరంగల్ మార్కెట్లలో ఎలాంటి ధరలకు లభ్యమవుతున్నాయి కూరగాయలు విద్యాసాగర్? ఈ రోజు చూసుకున్నట్టయితే మనం టమాటాకు 100 రూపాయల కేజీ ఉంది. అయితే మనం చూసుకొని టమాటాను పచ్చిమిర్చి అలాగే 70 రూపాయలు, బెండకాయ 20 రూపాయలు, కాకరకాయ 30 రూపాయలు, వంకాయ 20 రూపాయలు, ఆలుగడ్డ 20 రూపాయలు, బీరకాయ 40 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 40 రూపాయలు, బీట్రూట్ 30 రూపాయలు, దొండకాయ 20 రూపాయలు, చిక్కుడుకాయ 40 రూపాయలుగా నమోదైంది పోనా. ఓకే, ఈ రోజు ఆదివారం కదా, మరి నాన్ వెజ్ కి సంబంధించిన ధరలు ఏవైనా అందుబాటులో ఉన్నాయా? ఇది అదే పరిస్థితి గమనించవచ్చు మనం. ఎందుకంటే ఈ రోజు టమాటా ప్రతి దాంట్లో వినియోగిస్తున్నారు. ప్రతి కూరలో ఆల్టర్నేటివ్ గా మిక్సింగ్ చేయడానికి టమాటాను వాడుతున్నారు. టమాటాను వాడడంతో టమాటా విపరీతమైన ధర పెరిగింది. ఈ నేపథ్యంలోనే నాన్ వెజ్ కూడా విపరీతమైన ధరలు ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలం మొదలై ఇన్ని రోజులైనప్పటికీ రైతు ఏదైతే పండించిన పంటలు ఇంకా మార్కెట్లోకి రాలేదు. వస్తే గానీ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటది. అలాగే నాన్ వెజ్ చూసుకున్నట్టయితే మనం ఈ రోజు చికెన్ ధర స్కిన్లెస్ 250 ఉన్నది, మటన్ వచ్చేసి 500కు చెప్పొచ్చు బోనా. ఓకే, థ్యాంక్ యూ విద్యాసాగర్. మనం చూస్తే వరంగల్లో పరిస్థితి అర్థమవుతూనే ఉంది. చాలా వరకు ప్రతి చోట్లాగే ఈసారి కూడా 100 రూపాయల నుండి 70 రూపాయల వరకు పలుకుతున్న పరిస్థితి టమోటా పచ్చిమిరపకాయ విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోట ఇదే కొనసాగుతుంది. చాలా వరకు దీనికి గల ఏకైక ప్రధాన కారణం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా దిగుమతి చేసుకోవడం వల్లే ఆ రాష్ట్రాల వాళ్ళు నిర్ణయించిన ధరలకు మనం కొనుగోలు చేసి మన రైతులకి అందుబాటులో, మనకు వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం. ఇలా చేయడం వల్లే ఎక్కువగా ధరలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు పంట స్టార్ట్ అయ్యింది కాబట్టి ఒక నెల రోజుల్లోపు మళ్ళీ ఇవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అయితే కృష్ణంరాజు కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. కృష్ణంరాజు, చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? భువన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచి అంటే గత 2 రోజులు బట్టి కూడా వర్షాలు మంచిగా కురుస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే దుక్కులు చేయడానికి కానీ, విత్తనాలు వేయడానికి, అదే వేసిన గింజలు మొలకెత్తడానికి, ఈ వచ్చిన మొలకలు కూడా పెరగడానికి ఈ యొక్క వర్షాలు అయితే ఆశించిన దానికంటే అధికంగా పడటం, తర్వాత ఈ ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల కూడా ఏంటంటే ఆకుల దశ చేరిన మొక్కలకు కూడా ప్రాణం పోస్తున్న పరిస్థితి ఉంది. అదే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,300 కోట్ల వరకు ఈ పంట రుణ ప్రణాళిక మంజూరు చేసిన పరిస్థితి ఉంది. కానీ రైతులకి ఇప్పటి వరకు కూడా రుణ ప్రణాళిక ప్రకారంగా అందిస్తున్న పరిస్థితి లేదు. దరిదాపుగా ఇప్పటికి కూడా 4వ విడత రుణమాఫీ ప్రకారంగా ఆలోచన చేసినట్లయితే రైతులకి సరైనటువంటి ఇప్పటికి కూడా పంట రుణ ప్రణాళిక అయితే ఏంటి, ఈ 4వ విడత రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. కాబట్టి కొంచెం ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మరియు ఈ పార్టీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఐలే గారు మనకి అందుబాటులో ఉన్నారు. భువన, ఇప్పుడు ఆయన ఈ జిల్లా పరిస్థితి గురించి మనకి జై కిసాన్ ఛానల్ తో ఈ రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి, ఇబ్బందుల గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. భువన, ఒకసారి మాట్లాడండి. ఇవ్వండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్, అక్కడ వాతావరణం అయితే చాలా అనుకూలిస్తోంది, చాలా ప్లెజెంట్ వాతావరణం అక్కడ కొనసాగుతోంది. కానీ రైతుల్లో మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దీని పట్ల మీరు ఏమంటారండి? కాస్త కాదు అసంతృప్తి, చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు మిర్చి రైతాంగం దెబ్బతిన్నారు. పోయిన సంవత్సరం మిర్చి రైతాంగం దెబ్బతిని ఇప్పుడు 25% మిర్చి కూడా వేయలేదు. మిగతా అంతా పత్తి వేశారు ఇప్పుడు పెద్ద ఎత్తున. అవును. ఈ పత్తికి పోయిన సంవత్సరం ఉన్నటువంటి 5,000 రేట్ అయినా ఉండకపోతే అనేటువంటి ఆశ రైతాంగంలో ఉంది. కానీ పత్తి రైతాంగం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ప్రభుత్వ యొక్క విధానాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు లేకపోవడం వల్ల ఆ రైతులు కూడా దెబ్బతినే ప్రమాదం రాబోయే కాలంలో ఉంది. మరొక పక్కన పెట్టుబడులు అందట్లేదు రైతాంగానికి. తర్వాత గతంలో రుణమాఫీ లేదు, వాటిని క్లియర్ చేసుకుంటే అప్పు పెడతామని చెప్పి బ్యాంకర్స్ అంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆఖరికి కూలీలను పెట్టుకోవడానికి కూడా రైతుల దగ్గర డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. బ్యాంకుల దగ్గరికి పోతే వాళ్ళు 2,000కి ఎక్కువ ఇవ్వం, 10,000కి ఎక్కువ ఇవ్వమని చెప్తున్నారు. అసలు డబ్బులు లేవని కూడా జనాలు రైతులు పంటలు వదిలిపెట్టి, చేలు వదిలిపెట్టి బ్యాంకులకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తీవ్రమైనటువంటి నష్టానికి దారితీస్తుంది రాబోయేటువంటి కాలంలో.
సార్ చాలా వరకు ప్రణాళికను సిద్ధం చేశాం, ప్రణాళిక ప్రకారంగానే పంటలు పండించాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా రైతులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చెప్తున్న మాట, దీనికి మీరేమంటారండి? నేనేమంటానంటే పోయిన సంవత్సరం కేసీఆర్ గారు అపరాలు పంటలు పండించండి, బాగా రేట్లు ఉంటాయి, కందులు వేయండి, పెసలు వేయండి అని చెప్పాడు. అవునండి. కానీ తీరా కందులు పండించిన తర్వాత 100 కోటి బస్తాలు మార్కెట్ లో ఉన్నాయి తప్ప దానికి గిట్టుబాటు ధర పెట్టలేదు. ఓకే. అందులో చాలా మంది రైతాంగం దెబ్బతిన్నారు. అసలు అమ్ముడు కొని ఆదరణ లేకుండా పోయాడు ఆపరాల్ని. కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మేందుకు మనం మునిగిపోయినామని చెప్పి రైతాంగం చాలా బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళిక ఇది సిద్ధాంతపరంగా అవగాహనతో చేసినటువంటి ప్రణాళిక కాదు. వాళ్ళకి ఏదో ఊహించి చెప్పడం తప్ప మరొకటి కాదు. పోయిన సంవత్సరం చాలా మంది దెబ్బతిన్నారు కేసీఆర్ యొక్క మాటలు, ప్రభుత్వ మాటలు విని. అందువల్లనే ప్రణాళిక మీద జనానికి నమ్మకం లేకుండా పోయింది. ఇది నా అభిప్రాయం. ఓకేనండి. కానీ చాలా వరకు చూస్తే అంటే పంట వేయమని చెప్పినప్పుడు ఒక ధర ఉంటుంది, కానీ దిగుబడి వచ్చి అమ్ముకునే టైంకి పూర్తిగా పతనం అయిపోతుంది. దీనికి సమన్వయ లోపం ఉందంటారా వ్యవసాయ శాఖ అధికారులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి? సమన్వయ లోపం ఉన్నది ఖచ్చితంగా. ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. దీన్ని మార్కెట్ వదిలేసింది. మార్కెట్ శక్తులు యాజమాన్యం చేస్తున్నాయి. కొనుగోలుదారులు ఎవరైతున్నారో వాళ్ళు రింగ్ అవుతున్నారు. పంట గిట్టుబాటు ధర రాకుండా చూస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించిన దాని అమలు ధర కూడా చూస్తున్నారు. పూర్తి యాజమాన్యం మార్కెట్ శక్తుల చేతిలో ఉంది తప్ప ప్రభుత్వం చేతిలో లేదు. ప్రభుత్వం చెప్పిన విధానం అక్కడ నడవట్లేదు. ఓకే సార్, మనం సార్ చాలా వరకు చూస్తే కూరగాయల విషయం ఒక్కటే అని మనం చెప్పలేము. చాలా వరకు అపరాలు అవ్వనివ్వండి, ధాన్యం అవ్వనివ్వండి, రైతులు అమ్ముకోవడానికి వచ్చినప్పుడు మధ్య దళారీ వ్యవస్థ చాలా వరకు రైతుని క్షీణింపజేస్తోంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎలాంటి పకడ్బందీ చర్యలు ప్రభుత్వం తీసుకుంటే రైతుకు మంచి జరుగుతుందంటారు? ఇది మీరు ఇప్పుడు అన్నది వాస్తవం. మార్కెట్ శక్తుల యాజమాన్యంలోనే మార్కెట్ నడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో రేటు పెట్టట్లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం దాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలి. దీనికి స్పెషల్ గా రైతాంగం కందిలేయాలి. రైతుల జోక్యం కూడా రేటు నిర్ణయకంలో ఉండాలి. తర్వాత దానికి సపరేట్ గా స్పెషల్ అధికారులను పెట్టాలి. ఆ మార్కెట్ శక్తులు ప్రవేశించి దాన్ని నాశనం చేయకుండా అడ్డుకోవాలి. అప్పుడు మాత్రమే రైతాంగానికి గిట్టుబాటు లభించే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే టమోటా కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి చాలా అధిక ధరలకి, అంటే సామాన్యుడు కొనలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఆ ధరలు. సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు అసలు దాపురిస్తున్నాయంటారు? దీన్ని కూడా చెప్తున్నాను నేను. దీన్ని కూడా ప్రభుత్వ యాజమాన్యం లేదు. మార్కెట్లో ఇప్పుడు రైతు మార్కెట్లు పెట్టింది ప్రభుత్వం. అవును. పండిన తోట నుంచి ప్రభుత్వం కనుక రవాణా చేయించగలిగితే, రైతు మార్కెట్ తీసుకురాగలిగితే, ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేస్తే రైతు టమాటా ధర 100 రూపాయలు కాదు. కానీ రైతు బజార్లని ఏర్పాటు చేసిన అదే ప్రభుత్వమే మున్సిపల్ మార్కెట్లు అంటే ప్రైవేట్ మార్కెట్లకు కూడా పర్మిషన్లు ఇస్తోంది. దీని ద్వారా రైతు నష్టపోయే అవకాశం ఉందని తెలిసినా ఇలా చేయడానికి కారణాలు ఏంటంటారండి? ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులు బాగుపడాలని ఏ కోశానికి ప్రభుత్వానికి లేదు. కాకపోతే ఎన్నికల్లో ఓట్లు కావాలి, లబ్ధి పొందాలి కాబట్టి మొసలి కన్నీరు కావడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం మీద ప్రేమ ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ ప్రాజెక్టుల పేరుతో భూ నిర్వాసనం చేస్తున్నది. పోడు సాగుదారుల మీద దాడులు చేసి ఆ భూమి నుంచి తొలగిస్తున్నది. రైతులకు వడ్డీ రుణం మాఫీ చేస్తామని చెప్పి 4వ దఫా రుణం మాఫీ కాలేదు. ఇప్పుడు 8,000 రూపాయల బ్యాంకులు ఎత్తారని చెప్పి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎత్తారంటుంది. కాబట్టి ఇదంతా శాశ్వతమైనటువంటి ప్రాజెక్టు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్క ప్రాజెక్టు నేటి పూర్తి చేయలేదు. కాబట్టి ప్రభుత్వం మొత్తం రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం తప్ప అనుకూల ప్రభుత్వం కాదు. మాటలు మాత్రమే రైతాంగం. ఇప్పుడు మనం మిర్చి సంఘం చూసాం, రైతు ఎట్లా నష్టపోయిన రైతు చూసాం, మార్కెట్లో కందులు పండించిన రైతులు నష్టపోయిన చూసాం. వాళ్ళని ఆదుకునే నాదులు లేకుండా పోయిండు. మరి ప్రభుత్వం ముసలి కన్నీరు కాబట్టి నిజమైతే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. కాబట్టి ప్రభుత్వ అనుకూల ప్రభుత్వం కాదు, రైతుల అనుకూల ప్రభుత్వం కాదు. సార్ మనం చూస్తే చాలా వరకు ఏరియాల్లో తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది తెలంగాణ మొత్తంలో 1,00,000 ఎకరాలను మళ్ళీ సాగులోకి తీసుకొని వస్తామని. ప్రణాళిక మేము చేస్తున్నాం, కానీ రైతన్నల్లోనే అవగాహన లోపమని ప్రభుత్వం తాముగా సర్ది చెప్పుకుంటోంది. మీరేమంటారండి?
1,00,000 ఎకరాలు అనేది తప్పు. ఇదివరకు పారుగడలో ఉన్నదాన్నే ఒక ప్రాజెక్ట్ నుంచి దాన్ని కట్ చేసి మరొక ప్రాజెక్టు దింపు కలిపి ఈ నీళ్లు మళ్ళీ దాన్నే పారించి అవన్నీ టోటల్ చేసి 1,00,000 ఎకరాలు ఉంటుంది ప్రభుత్వం. ఎక్కడ కొత్త ప్రాజెక్టు కట్టి నీళ్లు అందించిందో చెప్పగలిగితే బ్రహ్మాండం కూడా ఒక్కటన్నా పూర్తి చేయలేదు. మన ఖమ్మం జిల్లా తుమ్ముగూడెం ప్రాజెక్టు విషయం చూస్తే గతంలో కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి పైపులు వేసారు రాజశేఖర రెడ్డి కాలంలో. ఇప్పుడు ఆ 100 కోట్ల రూపాయలు నిర్మాణం వేస్ట్గా పారిపోయినాయి. పైపులు అన్ని మొత్తం అడవుల్లో ఉన్నాయి, కొన్ని భూముల్లో ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ ప్రాజెక్టును ఆ విధానాన్ని ఆ లైన్ రద్దు చేసి కొత్త లైన్ వేసింది ప్రభుత్వం. కానీ ఆ ప్రాజెక్టు కొత్తగా వేసినటువంటి ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరు మార్చింది తప్ప పని మాత్రం ప్రారంభం కాలేదు. ఆ రంగా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా 1,00,000 ఎకరాలు ఎలా సాగులో తీసుకుంటుంది ప్రభుత్వం? ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదు. ఇది ప్రజల ఆర్భాటం తప్ప రైతుల్ని ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వం ఇది కాదు. ఓకే, కానీ మిషన్ కాకతీయ కానీ ఇలాంటి పథకాల ద్వారా రైతులకు మేలు జరుగుతోంది అని చాలా చోట్ల చెప్తున్నారు. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందండి కొత్తగూడెంలో? కొత్తగూడెం పరిస్థితి చూస్తే మేము చెరువులు చాలా పరిశీలించాం. ఓకే, అది ఒక్కొక్క చెరువుకి 15 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు కేటాయించారు. ఓకే, కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు చూస్తే జూన్ నెలలో వర్షాలు వచ్చే ముందు పని ప్రారంభం చేయటం, అది ఓన్లీ ప్రొక్లేన్లు ట్రాక్టర్ల వరకే అది పని ఒప్పచెప్పటం. ఏ ఒక్క కూలోడు కూడా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదు. జూన్ నెలలో ప్రారంభించినటువంటి ఆ పని అదే జూన్ నెలలో వర్షాలతో ఆ చెరువు నిండిపోవడం, ఒక దాదాపు 20% కూడా 10%, 20% కూడా పని కాకుండా అది నీళ్లతో నిండిపోవడం. ఆ రంగా అప్పుడు కొలతలు తీసుకోవడం, నీళ్ళు వచ్చిన తర్వాత తప్పుడు కొలతలతోటి అధికారులు కాంట్రాక్టర్లు మంత్రులు తినడం తప్ప పెద్ద ప్రయోజనం ఇప్పటికీ కలగలేదు. ఆ డబ్బులే కనుక పెద్ద ప్రాజెక్టు పెట్టి చాలా ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి అయ్యేది. అది శాస్త్రమైనటువంటి జలాధార ప్రాజెక్టు. కానీ ఇది ఏదో అంటారు మామూలు భాష, కానీ గుట్టలు చేపలు పట్టినట్టుంటుందని కొన్ని వేల కోట్ల రూపాయలు, ఆ 1,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ప్రాజెక్టు ఇప్పటికి పూర్తి చేయడానికి అవకాశం ఉండేది. కానీ మీ కాంట్రాక్టర్లు, ప్రొక్లేన్ యజమానులు బతకడానికి మాత్రమే, వాళ్లకు ఉపయోగం జరగడానికి మాత్రమే, వాళ్ళు కోటాను రూపాయలు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ పథకం ఉపయోగపడుతుంది. ఏమన్నా 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు వినియోగంలోకి వస్తున్నాయి, 90 రూపాయలు దుర్వినియోగం అవుతాయని నా అభిప్రాయం. పని మంచిదే, కానీ ఇది ఆ పద్ధతిలో ఈ అవినీతి లేని పద్ధతిలో చేస్తే ఆ చెరువులను బాగుపడేసి 3 సంవత్సరాలు ఏ ఒక్క చెరువు ఇప్పుడు పూర్తి కాలేదు, అయ్యే అవకాశం కూడా కనబడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. మనం ప్రధానంగా చూస్తే కొత్తగూడెంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు ప్రతినిధి చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణంగా మనం చెప్పొచ్చు. కొన్ని చోట్ల అది ఉపయోగపడుతోంది, కానీ కొన్ని చోట్ల అదే జాప్యంగా మారుతోంది. చాలా వరకు కాంట్రాక్టర్లు, దళారీలు ఇలా ఏదో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి అంశం కూడా బ్లాక్ అయిపోవడం వల్లే చాలా వరకు రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఇటు నీరు అవ్వనివ్వండి, ఎరువులు అవ్వనివ్వండి, విత్తనాలు అవ్వనివ్వండి, లేకపోతే అందించాల్సిన యంత్రాలు కానివ్వండి, ఇలా చాలా వరకు అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయనే పరిస్థితులు కూడా రైతులు చవి చూస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. హలో నరేష్, చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణము మేఘావృతంగాను చల్లని గాలులతో ప్రస్తుతం ఉంది. మొత్తం మీద ఇక్కడ ఉష్ణోగ్రత తీసుకుంటే 33 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గరిష్టంగాను, 23 డిగ్రీ సెంటిగ్రేడ్ కనిష్టంగా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా. ఓకే నరేష్, మనం చూస్తే వర్షాలు మొదలైపోయాయి. చాలా వరకు అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతోంది. తెలంగాణ, రాయలసీమల్లో కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే అక్కడ వర్షాలు ఎలా ఉన్నాయి? మరి మొన్నటి వరకు, సాయంత్రం వరకు కూడా, మొన్న రాత్రి వరకు కూడా వర్షాలు కురిశాయి. బట్ నిన్న నుంచి మాత్రం ఇంతవరకు కూడా వర్షాలు కురవడం లేదు. నిన్న నుంచి మాత్రం వర్షాలు లేదు. ఓకేనండి, మరి మనం చూస్తే చాలా వరకు ఏరియాల్లో విత్తనాల కొరత అవ్వనివ్వండి, పెస్టిసైడ్స్ అవ్వనివ్వండి, ఇలా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. మహబూబ్ నగర్ లో పరిస్థితి ఏంటి? మనకు విత్తనానికి గేరాపడుతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం ఇంతవరకు కూడా అలాంటి పరిస్థితి మాత్రం ఇంతవరకు రాలేదు.
ఎందుకంటే మనకు పత్తి విత్తనాలు ఎక్కువ మొత్తంలో కూడా విక్రయదారి షాపులో కొనుగోలు చేసిన పరిస్థితి కూడా రైతులు కొనుగోలు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది పోను. అలాగే మొక్కజొన్న జొన్న విత్తనాలను కూడా కొనుగోలు చేసిన పరిస్థితి. ఇంతవరకు అయితే ఎరువుల విత్తనాల కొరత కానీ ఎరువుల కొరత కానీ ఇంతవరకు కూడా లేదు. ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో నిల్వ ఉన్నాయని చెప్పి కూడా విక్రయదారి షాపుల యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పోను. ఓకే నరేష్, మనం చూస్తే చాలా ఏరియాల్లో పత్తి ఎక్కువగా సాగు చేస్తున్నారు. నిజానికైతే గత సంవత్సరాల్లో కూడా చూసాం మనం పత్తి ఎలాంటి దారుణ పరిస్థితిని ఎదుర్కొంది అని. అయినా కూడా రైతులు ఇలాగే పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు చాలా చోట్ల. మహబూబ్ నగర్ లో పరిస్థితి ఏంటి? మహబూబ్ లో పోనా మరి మొత్తం మీద అయితే ఈ గత సంవత్సరం అధికారులు పత్తి వేయకూడదని చెప్పడంతో మనకు సాగు అనేది తక్కువగా జరిగింది పోయే సంవత్సరము. కానీ ఈ సంవత్సరం పత్తి పైన ఎక్కువగా రైతులు మొగ్గు చూపడంతో నెక్స్ట్ మనకు పంట చేతికి అందే సమయానికి మాత్రము మనకు రేటు విషయంలో మాత్రం తగ్గుతుంది అనే విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో రైతులు మాత్రము పత్తికే మొగ్గు చూపడంతో పత్తి పంటకే మొగ్గు చూపడంతో వచ్చి మనకు రేటు మాత్రం తగ్గే అవకాశం ఉంటుంది పోనా. ఓకే, మరి నకిలీ విత్తనాల బెడదేమైనా మహబూబ్ నగర్ లో రైతులను బాధిస్తోందంటారా? బాధిస్తుంది పోనా. మనకు ఎక్కడ చూసినా కానీ మనకు వ్యవసాయ అధికారులు కొన్ని మండలాల్లో ఇప్పటికీ కూడా మనకు తనిఖీలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కూడా షాపులలో నకిలీ విత్తనాలు బయటపడుతున్న పరిస్థితి మరి కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, మరి మహబూబ్ నగర్ లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి? మహబూబ్ నగర్ కూరగాయల విషయానికి వస్తే పోనా టమాటా మనకు 80 రూపాయలు పలుకుతుంది. అలాగే పచ్చిమిర్చి 80 రూపాయలు, ఉల్లిగడ్డ 15 రూపాయలు, దొండకాయలు 30 రూపాయలు, బెండకాయ 40 రూపాయలు, వంకాయ 25 రూపాయలు, బంగాళదుంప 20 రూపాయలు, చౌలకాయ 35 రూపాయలు, దోసకాయ 20 రూపాయలు, కాకరకాయ 40 రూపాయలు, బీరకాయ 40 రూపాయలు, ఆనంకాయ 10 రూపాయలకు ఒకటి, చామగడ్డ 35 రూపాయలు, క్యాప్సికం 45 రూపాయలు, క్యాబేజీ 24 రూపాయలు, బీన్స్ 45 రూపాయలు, క్యారెట్ 80 రూపాయలు, బీట్రూట్ 45 రూపాయలు, కీరదోస 20 రూపాయలు, మునక్కాయలు 10 రూపాయలకు 3 నుంచి 4 మునక్కాయలు ఇస్తున్నారు. మామిడికాయలు అట్లాంటి 10 రూపాయలకు 2, నిమ్మకాయలు 10 రూపాయలు 5 నిమ్మకాయలు. ఆకుకూర విషయం చూస్తే పాలకూర, గోంగూర, తోటకూర, మెంతుల కూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 10 రూపాయలకు 10 కట్టలు కానీ 12 కట్టలు కానీ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రోజు ఆదివారం కావడంతో మాంసం విషయంలో వస్తే పొట్టేడు మాంసం 440 రూపాయలు కేజీ ఇస్తుంది పోనా. అలాగే చికెన్ కూడా మనకు కింద చికెన్ కూడా 180 రూపాయలు పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చేపల విషయానికి వస్తే మనకు బొచ్చలు 150 రూపాయలు, 120 రూపాయలు కేజీ, రవ్వలు 110 రూపాయలు, బంగారు తీగ 130 రూపాయలు, కొర్రమీను 400 రూపాయలు పలుకుతుంది పోనా. ఓకే, థ్యాంక్ యూ నరేష్. మనం చూస్తున్న మహబూబ్ నగర్ లో పరిస్థితిని మా ప్రతినిధి నరేష్ చాలా చక్కగా వివరించారు. రైతులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, అక్కడ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో చెప్పారు. అయితే ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి మార్కెట్ ధరలను పంపించడం జరిగింది. ఒకసారి ఆ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ఆదిలాబాద్ లో అనేది తెలుసుకుందాం. అయితే టమోటా వచ్చేసి అక్కడ 80 రూపాయలు ఉంది. పచ్చిమిర్చి మాత్రం నిజంగా 120 రూపాయలు పలుకుతోంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితితో అర్థం చేసుకోవచ్చు. దాన్ని తింటే మంట పుడుతుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయని పిల్లలు అంటూ ఉంటారు. కానీ అది చూస్తే కూడా మంట పుట్టే పరిస్థితి ఇప్పుడు ఆదిలాబాద్లో కనిపిస్తుంది. బీరకాయ వచ్చేసి 70 రూపాయలు, వంకాయ వచ్చేసి 50 రూపాయలు, దొండకాయ 40, కాకరకాయ 50, చిక్కుడుకాయ వచ్చేసి 80, గోరు చిక్కుడు వచ్చేసి 40 రూపాయలు, సొరకాయ 40 రూపాయలు, బొంగు మిర్చి వచ్చేసి 50 రూపాయలు, గోబీ వచ్చేసి 30 రూపాయలు, ఆల్చింతకాయలు వచ్చేసి 50 రూపాయలు, క్యారెట్ 80 రూపాయలు, వెల్లుల్లి 60, ఆలు వచ్చేసి 15 రూపాయలు, అల్లం వచ్చేసి 80 రూపాయలు, ఆకుకూరలు వచ్చేసి 5 రూపాయలకి ఒక్కొక్క కట్టగా అన్నీ లభ్యమవుతున్నాయి. కొత్తిమీర వచ్చేసి 10 రూపాయలు కట్టగా ఉంది. నిజానికి చూస్తే చాలా ఏరియాల్లో దొండకాయలు, బెండకాయలు, వంకాయలు అయినా చాలా తక్కువ ధరలకు లభిస్తున్నాయి. కానీ వంకాయలు ఆదిలాబాద్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వంకాయలు 50 రూపాయల కిలోగా ఉన్నాయి. బీరకాయలు అత్యంత దారుణం, నిజంగా 70 రూపాయలకి లభ్యమవుతున్నాయి. మన ఎర్రగడ్డ మోడల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే అవి 32 రూపాయలుగా లభ్యమవుతున్నాయి. అయితే ఎక్కువగా చూస్తే టమోటా కాస్త తక్కువగానే ఆదిలాబాద్లో ఉందని చెప్పుకోవచ్చు. 80 రూపాయలకి కిలో దొరుకుతుంది అంటే హైదరాబాద్తో పోల్చుకుంటే 25 రూపాయల తేడాతో లభ్యమవుతున్నాయి. పచ్చిమిర్చి మాత్రం చాలా అధిక ధరకు, అంటే 120 రూపాయలు కిలో అంటే సామాన్యుడు కొనే పరిస్థితి లేదని చెప్పకనే చెప్తోంది. కాబట్టి చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఖరీఫ్ సీజన్ వచ్చినప్పటికీ నీళ్లు అందుబాటులో లేవు. పత్తి
సాగు చేయాలనుకుంటున్నారు. కానీ ఈ పత్తి సాగు చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో అంతే నష్టాలు కూడా దాపరించే అవకాశం ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి కొన్ని సేకరణలు చేయడం ద్వారా కానివ్వండి, లేకపోతే సూచనలను పాటించడం ద్వారా కానీ రైతులు అభ్యున్నతిని సాధించవచ్చు. చూసాం కదా, ఇది ఇవాల్టి మార్కెట్ ధరలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ న్యూస్ ఛానల్ జై కిసాన్ న్యూస్. రైతు కోసం, భవిత కోసం.